ఒకసారి నమో నమ ఇప్పుడు చూసాం కదా సుప్రీంకోర్టు తీర్పు కల్తీ నేలోన మన రివర్స్ టెండర్ ద్వారా పోలవరాన్ని ఎంత నాశనం చేసినాం చూసినాం. కాఫర్ డ్యామ్ నాశనం చేసి ఇప్పుడు మళ్ళా మొదటికి పోయిన పరిస్థితి. దీంట్లో ఎవరు ప్రశ్నించే వ్యవస్థలు లేవు, న్యాయ వ్యవస్థ లేదు. తర్వాత ఇప్పుడు రివర్స్ టెండర్ ద్వారా ఏదో దేవునికి మనము మిగిలిస్తామని కల్తీ నెయ్యి తెచ్చే అవసరం ఏముంది. 320 రూపాయలు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువులో కల్తీ జరుగుతుంది. అటువంటిది మార్కెట్లో 1600 1500 మార్కెట్ ఇది. ఈరోజు ఒక నెయ్యిలోన క్వాలిటీతోన తిరుపతి లడ్డు అంటే ప్రసిద్ధి చెందింది, ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. అటువంటి లడ్డు కల్తీ జరగకుండా చేసే తెలిసిపెట్టి 320 జరుగుతుంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు వస్తావే. అటువంటి నెయ్యిని కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. నందిని నెయ్యి కాదని వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ కంపెనీలు అన్నీ తెలుసు మనకి, ఏం కలిపారు అన్నీ కూడా బయటకు వచ్చినా. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఏమంటుంది వ్యవస్థ మనకి, ఇది మీరు ఏ విధంగా సాక్ష్యం చూపించగలరు, ఎట్లా చూపించగలరు అన్నప్పుడు మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా భగవంతుడే కాపాడాలి. ఎందుకంటే ఇటువంటి వ్యవస్థలు ఉండవు కాబట్టి